ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యోబు గ్రంథము యొక్క వివరణ. ఎస్తేరు గ్రంథముతో పాత నిబంధన గ్రంథము యొక్క చారిత్రక గ్రంథములు ముగియుచున్నవి. దీనికి ప్రక్కనున్న పద్య భాగములో మనము చూచుచున్న 5 కావ్య గ్రంథములలో మొట్టమొదటిది యోబు గ్రంథము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలైనవి ఇతర 4 పద్య గ్రంథములు. అతి ప్రాచీనమో ఆధునికమైన సాహిత్య కృతుల సమూహములో అతి శ్రేష్టమైన కావ్య గ్రంథము యోబు గ్రంథమేనని టెన్నిసన్ అనునతడు చెప్పెను. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పాత గ్రంథము యోబు గ్రంథమే. ఉద్దేశము నిజమైన విశ్వాసము యొక్క కర్తవ్యమును, దేవుని ఉన్నతమైన అధికారమును ప్రత్యక్షపరచుట. గ్రంథకర్త యోబు కాలము 2880 క్రీస్తు పూర్వము. పూర్వ చరిత్ర: ఊజు దేశము, పాలస్తీనాలోని ఉత్తర సరిహద్దులో దమస్కునకు యూఫ్రటీసు నదికి మధ్య భాగములో నున్న అరణ్యములో నున్న స్థలమై ఉండవచ్చును. ముఖ్య మనుషులు: యోబు, తేమానీయుడైన ఎలీఫజు, సూహీయుడగు బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, రాము వంశస్థుడైన బూజీయుడగు ఎలీహు. విశేష కార్యములు: హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో పద్య భాగములో మొట్టమొదటిగా యోబు గ్రంథము మొదటి స్థానము వహించినది. పరిశుద్ధ గ్రంథములో అతి ప్రాచీనమైనదిగా ఈ గ్రంథము పరిగణింపబడుచున్నది. సాతాను యొక్క క్రియలను గూర్చి లోతైన దృష్టి ఈ గ్రంథములో మనకివ్వబడుచున్నది. యెహెజ్కేలు 14వ అధ్యాయము 14వ వచనము నుండి 20 వచనములు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మొదలైన వచనములు యోబు యొక్క చారిత్రక మానవునిగా చిత్రించుచున్నవి. ముఖ్యమైన మాట: దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారము. శ్రమలలో కూడా యోబు నేర్చుకొను పాఠము దేవుని పూర్ణమైన అధికారమును గూర్చినదై ఉన్నది. విశ్వాసుల యొక్క విషయములో అది అలాగే ఉన్నది. ముఖ్యమైన వచనములు: 13వ అధ్యాయము 15వ వచనము నుండి 37వ అధ్యాయము 23-24 వచనములు. ముఖ్యమైన అధ్యాయము యోబు 42. గ్రంథము యొక్క ఈ చివరి అధ్యాయము యోబుకు తనతోనూ, భార్యతోనూ, స్నేహితులతోనూ, దేవునితోనూ జరిగిన పోరాటము యొక్క ఉన్నత స్థితిని చూపించుచున్నది. దేవుని పరిపూర్ణ మహాత్మ్యమును, సర్వ ఆధిపత్యమును అంగీకరించుటతో యోబుకు మానసిక పరివర్తనం సంభవించుచుండెను. ఆయనను కలత జన్మించుచుండిన ఎందుకు అను ప్రశ్న తరువాత ఆయనకు సమస్యగా కనిపించలేదు. విభాగము: గ్రంథమును 3 భాగములుగా విభజింపవచ్చును. యోబు యొక్క దుఃఖములు, యోబుకు స్నేహితులకు జరిగిన వివాదము, ఆయనకు దొరికిన విడుదల మొదలైనవి. ఈ 3 భాగములు ఒక్కొక్క దాని అంతర్భావములు ఈ క్రింద ఇవ్వబడి ఉన్నవి. మొదటి భాగము: యోబు దుఃఖములు. మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 13వ వచనము వరకు. మొదటిది యోబు యొక్క కుటుంబ చరిత్ర. మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనములు. 2 సాతాను మొదటి ముట్టడి. మొదటి అధ్యాయము 6వ వచనము నుండి 22వ వచనము. 3 సాతాను రెండవ ముట్టడి.
2వ అధ్యాయము మొదటి వచనము నుండి 10 వచనముల వరకు. 4 యోబు స్నేహితుల రాక 2వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనము వరకు. 2వ భాగము యోబుకును స్నేహితులకును జరిగిన వాదోపవాద క్రమము 3వ అధ్యాయము మొదటి వచనము నుండి 37వ అధ్యాయము 24 వచనముల వరకు. మొదటిది యోబు యొక్క మొదటి పలుకు 3వ అధ్యాయము మొదటి వచనము నుండి 26 వచనముల వరకు. 2వది ఎలీఫజు యొక్క పలుకులు యోబు జవాబు 4వ అధ్యాయము మొదటి వచనము నుండి 5వ అధ్యాయము 27 వచనముల వరకు. 3 బిల్దదు పలుకులు యోబు జవాబును 8వ అధ్యాయము మొదటి వచనము నుండి 10వ అధ్యాయము 22వ వచనము వరకు. 4 జోఫరు పలుకులు యోబు జవాబు 11వ అధ్యాయము మొదటి వచనము నుండి 14వ అధ్యాయము 32 వచనముల వరకు. 5 ఎలీఫజు యొక్క 2వ పలుకక జవాబును 15వ అధ్యాయము మొదటి వచనము నుండి 16వ అధ్యాయము 17 వచనముల వరకు. 6 బిల్దదు పలుకులు యోబు జవాబును 18వ అధ్యాయము మొదటి వచనము నుండి 19వ వచనము వరకు 29 వచనము. 7వది జోఫరు 2వ పలుకులు యోబు జవాబు 20వ అధ్యాయము మొదటి వచనము నుండి 21వ అధ్యాయము 34 వచనము వరకు. 8వది ఎలీఫజు 3వ పలుకులు యోబు జవాబు 22వ అధ్యాయము మొదటి వచనము నుండి 24వ అధ్యాయము 25 వచనముల వరకు. 9 బిల్దదు పలుకులను జవాబులను 25వ అధ్యాయము మొదటి వచనము నుండి 26వ అధ్యాయము 14వ వచనము వరకు. 10వది యోబు చివరి వాదము 27వ అధ్యాయము మొదటి వచనము నుండి 31వ అధ్యాయము 40 వచనము వరకు. 11 ఎలీహు జవాబు 32వ అధ్యాయము మొదటి వచనము నుండి 37వ అధ్యాయము 24 వచనము వరకు. 3వ భాగము యోబుకు దొరకు విడుదల 38వ అధ్యాయము మొదటి వచనము నుండి 42వ అధ్యాయము 17వ వచనము వరకు. మొదటిది యోబుకు దేవుడిచ్చే జవాబు 38వ అధ్యాయము మొదటి వచనము నుండి 41వ అధ్యాయము 34 వచనముల వరకు. 2వది యోబు తన అమాయత్వమును సమ్మతించుట స్వనీతి కొరకు పక్షతాపపడు యోబు 42వ అధ్యాయము మొదటి వచనము నుండి 6 వచనముల వరకు. 3వది యోబుకు దొరికిన విడుదల 42వ అధ్యాయము 7వ వచనము నుండి 17వ వచనముల వరకు. తన స్నేహితుల కొరకు యోబు విజ్ఞాపన చేయుచున్నాడు 42వ అధ్యాయము 7వ వచనము నుండి 10 వచనముల వరకు. యోబు తాను పోగొట్టుకున్న వాటికన్నిటికీ రెండింతలు తిరిగి పొందుచున్నాడు 42వ అధ్యాయము 11వ వచనము నుండి 17 వచనముల వరకు. యోబును కలత జన్నించిన సమస్యలకు జవాబు 42వ అధ్యాయము 5-6 వచనములలో నున్నది. ప్రతి దుఃఖమునకు ఉద్దేశము అదే. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పక్షతాపపడుచున్నాను. కొన్ని ముఖ్య వివరములు. పరిశుద్ధ గ్రంథము యొక్క యోబు గ్రంథము 18వ గ్రంథము, అధ్యాయములు 42, వచనములు 1070, చారిత్రాత్మక వచనములు 1066, నెరవేరిన ప్రవచనములు 1, నెరవేరని ప్రవచనములు 3, ప్రశ్నలు
329, ఆజ్ఞలు 13, వాగ్దానములు లేవు, హెచ్చరికలు 4, దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.